అర్హత వయసు కంట తక్కువ వయసు ఉన్న ఓటు వేయడానికి వచ్చినప్పుడు అతని యొక్క ఓటును రిఫ్యూజ్ చేయకూడదు. అతని యొక్క ఓటర్ ఐడెంటిటీని చెక్ చేసి ఓటర్ల జాబితాలో అతని పేరు కానీ ఉన్నట్లయితే ప్రిసైడింగ్ ఆఫీసర్ వద్దకు రెఫర్ చేయాలి. ప్రిసైడింగ్ ఆఫీసర్ ముందుగా ఆర్పిఆర్ సెక్షన్ 31 ప్రకారం నువ్వు చెప్తున్న విషయం తప్పు అని తెలిస్తే శిక్షార్హుడివి అని తెలియచేయాలి. అందుకు ఓటర్ ఒప్పుకుంటే ఎనెక్జర్ 15లో ప్రమాణపత్రంలో సంతకం తీసుకోవాలి. ఈ వివరములు ఎనెక్జర్ 16 పార్ట్ 1లో నమోదు చేసి అతన్ని ఓటుకు అనుమతించాలి. ఒకవేళ అతను ఎనెక్జర్ 15లో ప్రమాణపత్రం ఇవ్వడానికి నిరాకరిస్తే ఎనెక్జర్ 16 పార్ట్ 2లో అతని వివరాలు నమోదు చేయాలి. పేరేంటి? షేక్ సుబానీ. షేక్ సుబానీ. నాన్నగారి పేరు? షేక్ కరీముల్లా. 18 సంవత్సరాలు నిన్నయా? నాకు డౌట్గా ఉంది. సార్ పిఓ గారు, ఇతన్ని చూస్తే 18 సంవత్సరాలు నిన్నట్లు అనిపించట్లేదు, ఒకసారి పరిశీలించండి. బాబు నీ పేరు? షేక్ సుబానీ. నీకు 18 సంవత్సరాలు నిండినట్టు కనపడట్లేదు. నీకు 18 సంవత్సరాలు నిండాయా? మేము విచారణ చేయిస్తాం. విచారణలో నీకు 18 సంవత్సరాలు నిండినట్లు తెలిస్తే నువ్వు శిక్షార్హుడివి. సమ్మతమేనా? ఆ మేరకు నువ్వు ప్రమాణపత్రం ఇవ్వాలి. ఇస్తావా? సంతకం పెట్టి చదువుకుని. ఏపీఓ గారు, ఇతనికి ఓటుకు అనుమతించండి. షేక్ సుబానీ సన్ ఆఫ్ కరీముల్లా, ఓటర్ సీరియల్ నెంబర్ 337, ఆధార్ లాస్ట్ 4 digits 3357. రిమార్క్స్లో అండర్ ఏజ్ అని రికార్డ్ చేస్తున్నాను. ఈ ఎడమ చేతి చూపుడు వేలు చూపించు. ఎడమ చేతి చూపుడు వేలు చూపించు. మీకు 2 స్లిప్లు ఇస్తున్నాను. ఒకటి వైట్ స్లిప్, ఒకటి పింక్ స్లిప్. వైట్ స్లిప్ తీసుకెళ్ళి మేడం గారికి ఇవ్వు. కంపార్ట్మెంట్లోకి వెళ్ళి బాబు నీ పేరు? షేక్ సుబానీ. నీకు 18 సంవత్సరాలు నిండినట్లేవు. నీకు 18 సంవత్సరాలు నిండాయా? మా విచారణలో 18 సంవత్సరాలు నిండనట్లు తెలిస్తే నీకు జైలుకు పంపడం జరుగుతుంది. నీకు ఇష్టమేనా? జైలుకి వెళ్తావా? ఆ మేరకు నువ్వు ప్రమాణపత్రం ఇవ్వాలి. 18 సంవత్సరాలు నిండినట్టు వెనక్కి వెళ్ళిపోతావా? 18 సంవత్సరాలు నిండలేదు కదా. ఏపీఓ గారు, వీరికి ఓటుకి అనుమతించవద్దు. బాబు నువ్వు వెళ్ళిపో.